బుల్లెట్, ఈ డబుల్ బుల్లెట్ ఉన్నందువల్ల ఇది వచ్చింది. ఇంతకుముందు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఇట్లాగే తీసుకొచ్చాము, ఇప్పుడు ఇది తీసుకొచ్చాము. దీనికోసం ఎంతోమంది పోటీ పడ్డారు, వీటన్నిటి మధ్యలో వచ్చాము అని. అలాగే మాజీ మంత్రి విశాఖ గుడివాడ అమర్నాథ్ చేసిన విమర్శలకు కూడా అసలు ఈ ఐటీ అంటే ఏంటో, ఈ డేటా అంటే ఏంటో ఇవన్నీ తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు అని ఆయన చెప్పిన దానికి కూడా ఒక ఇది వేశారు. మొత్తం మీద అంటే పవర్ఫుల్గా మేము పెట్టుబడులు తీసుకొని వస్తాము, ఒక 6 డజన్ కంపెనీల పేర్లు పెట్టారు. ఇవన్నీ వస్తే మారిపోతుంది, హైదరాబాద్ ముఖ చిత్రం ఎలా మారిపోయిందో. వైజాగ్ విత్ డేటా సెంటర్, గూగుల్ సెంటర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ది వెరీ ఫేస్ అండ్ వెరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ వైజాగ్ అన్న పద్ధతిలో చాలా కాన్ఫిడెంట్గా జూబిలియంట్గా లోకేష్ మాట్లాడటం మనం చూస్తాం. దాని గురించిన వివరాలు, పెట్టుబడులు ఎలా వస్తాయి ఏంటి ఇవన్నీ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ఒక విధంగా ఒక అత్యుత్సాహ విజయోత్సవ ప్రకటనలాగా ఆయన దాన్ని చేశారు. ఇంకోటి ఇలాగే ప్రాంతీయ సమతుల్య దృష్టిలో పెట్టుకొని కావచ్చు, అనంతపూర్లో ఆటో, కర్నూలులో ఫలానాది, ఇట్లా ఇంకా వస్తాయి వరుసగా. నవంబర్లో మరిన్ని సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి, వాటి కోసం మీరు నిరీక్షించండి అని. అలా బొత్స గారు అన్నారు కదా, అంటే బొత్స అనలేదు, అడిగిన విలేకరు ఎవరో అడిగారు, ఇలా 99 పైసలకు భూములు ఇచ్చుకుంటూ పోతుంటే ఎట్లా అది ఇదని. అలా మేమిద్దరికే ఇచ్చాము, అందులో టీసీఎస్, ఈ గూగుల్ అనుకుంటాను. ఈ బొత్స గారిని అడిగాను, వీళ్ళకి ఇవ్వడం తప్ప, వీళ్ళ వల్ల ఇన్ని ఉపాధులు ఇవి వస్తాయి అని ఛాలెంజ్ చేశాను నేను. ఛాలెంజ్కి బొత్స స్పందించలేదు. కాబట్టి మేము ఈ పద్ధతిలో వెళ్తాము. మోదీ గారు కూడా ఎంతో ఫెసిలిటేట్ చేశారు, ఆయన కూడా కలిసాము. ఆ విషయాలన్నీ పదే చాలా వివరంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు కూడా దీని మీద వివరంగా ఆయన ఒక ప్రకటన, కేంద్రం చాలా సహాయం చేయడం వల్ల ఇది సాధ్యమైంది, మోదీ ప్రత్యక్షంగా దీనికి సహాయపడ్డారని ఆయన కూడా ఒక ఇది పెట్టారు, ట్వీట్ లాంటిది. సో ఇది అంటే మోదీ, చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇది ఈ త్రికోణం ఆవిష్కృతం అవుతుంది. కానీ ఇందులో సూపర్ పవర్ స్టార్, ఈ పవర్ఫుల్ ట్రయోలో ఆయన పేరు అయితే వినిపించట్లేదు. అందులో విశాఖపట్నం కదా, ఇలా అంటే మళ్ళీ ఎవరైనా నన్ను మళ్ళీ మీరు అదే పని కానీ దయచేసి అనకండి, వినపడలేదు కాబట్టి వినపడలేదు అనే మాట ఒకటి అంతవరకు నేను చెప్తున్నాను. మొత్తం జరిగిన క్రమం ఇదంతా ఒక సమీకరణ ప్రకారం జరిగినట్టుగా మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. అటు వైసీపీ వాళ్ళు దీని మీద వాళ్ళేంటి, మేము 2019లోనే ఇలాంటి డేటా సెంటర్, మేము 2023లో జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ ఏదో చేశారు, అది ఇంకొక నెక్స్ట్ టాపిక్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. అందువల్ల ఇందులో నాకు కనపడింది ఏంటంటే, ఏదో ఒక విధంగా మరి ఆ స్థలాన్ని బట్టైనా పవన్ కళ్యాణ్ ఆ పాత్ర అట్లాంటివి ఎక్కడ ప్రస్తావనకు రాకపోవడం, ఈ మొత్తం డబుల్ బుల్లెట్ అంటే ట్రిపుల్ బుల్లెట్ అనుకోవాలి కదా వాస్తవంగా అయితే. ఈ ట్రిపుల్ బుల్లెట్లో ఒక బుల్లెట్ మిస్సింగ్, అసలే అది 6 అడుగుల బుల్లెట్, 6 అడుగుల బుల్లెట్, ఈ డబుల్ బుల్లెట్లో 6 అడుగుల బుల్లెట్ ఎక్కడికి పోయింది, అదృశ్యమైంది ఏంటనే ఒక చిన్న సందేహం మటు కలుగుతుంది. బహుశా ఈ శాఖ ఇవన్నీ ఆయన కాదు కాబట్టి చెప్పు ఉండకపోవచ్చు, కానీ కొంచెం జన సైనికులు ఒకంత కినుక వహించే అవకాశం మటుకు ఉంది. దీని అంతటికీ రంగం సిద్ధం చేసింది మేం కదా అన్న పద్ధతిలో. అదే సమయంలో రిషికొండ కోసం వృధాగా చేయటం ఏంటి, ఇట్లాంటివి కూడా ఆయన గట్టిగా చెప్పారు లోకేష్. అందువల్ల హీ ఈజ్ క్లైమింగ్ ఇన్ ఏ వే గేమ్ చేంజర్. మేము గేమ్ చేంజర్ను చాలా ఫాస్ట్గా తీసుకొచ్చాము, ఇంకా చాలా రాబోతున్నాయి. వీళ్ళు ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలేదు, ఇది అమర్నాథ్ లాంటి వాళ్ళు, మేము వచ్చాం కాబట్టి ఇదంతా జరిగిందనేది ఆయన క్లైమ్. బై వర్మ చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ విషయం మాట్లాడుతూ, ఆయన నరేంద్ర మోదీ రేపు కర్నూలు పర్యటనకు వస్తున్నారు, దాన్ని చాలా బ్రహ్మాండంగా జయప్రదం చేయాలి, అక్కడ జిఎస్టీ, సూపర్ జిఎస్టీ అనేది దానివల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఆయన శ్రీశైలంలో స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి అటు వెళ్తారట. స్వామి దర్శనం చేసుకున్నప్పుడే అక్కడ మా శివాజీ సెంటర్ ఉంది, దాన్ని కూడా 2 నిమిషాలు చూడమని టీజీ వెంకటేష్ గారు అడిగారట. అది కూడా చూసి ఆయన వెళ్తారేమో. మొత్తానికి కర్నూలులో అయితే ఈరోజే మోదీ గోబ్యాక్ అని వామపక్షాలు వీళ్ళు ప్రదర్శనలు అవి చేస్తున్నారు. ఆ దారులు కూడా మొత్తం శ్రీశైలం వెళ్ళే రూట్, ప్రధాని వచ్చి వెళ్ళే వరకు దాన్ని దాదాపుగా రోడ్లు ఆ దారులు మూసేశారు. సో గూగుల్కు కంటిన్యూషన్ మోదీ రాక, ఒక విధంగా చెప్పాలంటే ఇన్ కంటిన్యూషన్ మోదీ
టూర్ను ప్రజెంట్ చేయాలి అంటే మేము వీఆర్ ఆన్ ది మూవ్, మేము దూసుకుపోతున్నాం ఒకదాని తర్వాత ఒకటి అనే ఒక ఇమేజ్ ఇవ్వడానికి చిన్న బుల్లెట్ ఏమో విశాఖ అక్కడ మాట్లాడితే, పెద్ద బుల్లెట్ ఏమో ఇక్కడ మాట్లాడితే ఇది జరుగుతుంది. సరే, డేటా సెంటర్పై టీడీపీ వైసీపీ ఫైట్ని ఏ రకంగా చూడాలి? అదానీ పాత్రపై ఎవరో మాట్లాడప్పుడు మనం మాట్లాడాం కదా వర్మ, నిజంగా అది ఒక చిన్న డిబేట్ తీసుకొచ్చింది. ఈ విషయంలో దీనికి ఎవరు ఇది తీసుకొచ్చారు, ఎవరు ప్రారంభించారు, ఇప్పుడు ఇది హఠాత్తుగా వచ్చిందా, ఇట్లాంటి ప్రశ్నలు అలా ఉన్నాయి. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక పరిశీలకుడుగా నేను మాట్లాడింది నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాలో, నేషనల్ మీడియాలో వచ్చిన అదానీ పాత్ర పేరు ఇక్కడ ఎందుకు రాలేదు అన్న ఒక అంశం మీకు నేను కొన్ని ఆధారాలతో సహా చెప్పా. వైసీపీ టీడీపీ ఫైట్ వేరు. నవంబర్ గత 2023 జనవరిలో జూన్లో అక్కడ డేటా సెంటర్ రాబోతుంది అని ఒక ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో టెక్ పార్క్ అని, దానికి టెక్నాలజీ పార్క్ అని దానికి ఏదో ఆయన ప్రారంభోత్సవం అట్లాంటివి చేశాడు. ఇదంతా అయింది. తర్వాత అది కొనసాగలేదు. 24లో ఎట్లాగే ఎన్నికలు వచ్చేసాయి. కాబట్టి ఈ క్రెడిట్ అంతా మాది, మీరు అనవసరంగా తీసుకుంటున్నారు అనేది వైసీపీ వాళ్ళ ఫైట్. ఇలా నేను చెప్పినట్టుగా లోకేష్ కానీ వీళ్ళు మీరు ఏం చేయలేదు ఊరికనే దాన్ని మేము అసలు వాస్తవంగా అంతకుముందు 2018లోనే ఒకసారి మేము దీనికోసం అంకురార్పణ చేశాము అని. నేను అసలు వైసీపీ క్రెడిటా టీడీపీ క్రెడిటా, అదానీ విషయంలో మోదీ విషయంలో ఇద్దరు ఒకటే అని చెప్పడం నా ఉద్దేశం. ఇద్దరు కూడా అదానీ దగ్గరికి వచ్చేసరికి, మోదీ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు కూడా ఒకటే అని నేను నిన్న మీకు చూపించాను. నేను కొన్ని నిన్న రాత్రి ఇవన్నీ అప్పటివి. ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ టెక్ పార్క్ సెట్ టు ట్రాన్స్ఫార్మ్ May 3, 2023. ఇది హిందూ వార్త. ఎన్డీటీవీ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ అదానీ డేటా సెంటర్. ఇది కూడా మేనే. ఇది ఎన్డీటీవీ. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వాళ్ళ వార్త. అదానీ టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్. This is in Adani Enterprises official site. Deccan Herald. CM Jagan lays foundation for 21,000 crore Adani data center. New Indian Express. Shot in the arm for Vizag as Adani and Jagan likely to lay. ఇవి అప్పటివి. సరే, ఇందులో ఎవరి క్రెడిట్ ఏంటి అనేది వేరే విషయం. కానీ ఇవి జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న దానికి చూస్తే ఇది నిన్న మనం మాట్లాడాక రాత్రి నాకు డౌట్ వచ్చి చూసా. నిన్న రాత్రి పేపర్స్ అన్నీ ఇవి అంటే అప్పటి సైట్స్. అదానీ గ్రూప్ ప్రకటన కూడా ఉంది నా దగ్గర, చూపిస్తాను. ఎన్డీటీవీ గూగుల్ అనౌన్సెస్ ఏఐ హబ్ ఇన్ ఇండియా, ఇట్స్ లార్జెస్ట్ అవుట్ సైడ్ యూఎస్. ఎన్డీటీవీ అంటే అదానీదే. అది అదానీ ఎంటర్ప్రైజెస్ పార్ట్నర్స్ విత్ గూగుల్ ఫర్ ఇండియాస్ లార్జెస్ట్ అనేది ఇది ఎకనామిక్ టైమ్స్ వార్త. గూగుల్ టు స్పెండ్ $15 billion ఎట్సెట్రా విత్ అదానీ, ఇది రాయిటర్స్. హిందుస్థాన్ టైమ్స్ గూగుల్ పార్ట్నర్స్ అదానీ ఎయిర్టెల్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్. గూగుల్ పార్ట్నర్స్ విత్ అదానీ ఎయిర్టెల్. ఆంధ్ర గూగుల్ ఐటీ హబ్ అదానీ గ్రూప్ టు పార్ట్నర్. ఇది అగైన్ ఎన్డీటీవీ. అంటే నేను చెప్పేది ఇది అదానీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నిన్నటిది. సార్ హెడ్డింగే చూడండి సార్.